బాగుంది. లాస్ట్ వరకు చూడాలి, ఎండింగ్ వరకు చూస్తేనే బాగుంటుంది. ఓకే మ్యామ్, బాగుంది. లవ్ స్టోరీ ఉంది, మంచిగా ఉంది. అన్ని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందరు బాగుంది. సమంత మేడం బాగుంటుంది. చిన్న పాప కూడా బాగా చేసింది. చిన్న పాప మజిలీ. సో ఆఫ్టర్ so it's a great movie అండి. Actually Majli traces the love story of the man's journey from first love to married couple. సో ఫస్ట్ లవ్ నుంచి మ్యారీడ్ కపుల్లో అయ్యేంత వరకు కూడా ఇట్స్ వాజ్ అ బ్యూటిఫుల్ స్టోరీ. అండ్ శామ్ అండ్ చే ఇట్ వాజ్ బ్యూటిఫుల్ అండి. అంటే ఒక మ్యారీడ్ కపుల్ గోయింగ్ టుగెదర్ విత్ అడ్జస్టింగ్ వన్ అండ్ అదర్. సో ఒకరినొకరు అడ్జస్ట్ చేసుకుంటూ చేసే ఆ ప్రయత్నం ఇట్ వాజ్ సూపర్. ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అండి. ఇట్స్ అ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. అండ్ ప్రతి ఒక్కరి లైఫ్లో లవ్ లెటర్ మీద రాసుకున్న అమ్మాయి పేరు వెడ్డింగ్ కార్డు మీద ఉండదు అని చెప్పే ఒక స్టోరీ మజిలీ. ఇట్ వాస్ అ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. ఈ ఉగాదికి ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అవుతుంది. ఇట్స్ ఆల్ కేటగిరీస్ ఆఫ్ ద పీపుల్కి ఒక మంచి ఫీల్ గుడ్ ఎంటర్టైనర్. అండ్ ఇట్స్ అ గ్రేట్ మూవీ అండ్ ఐ హ్యావ్ నెవర్ ఎక్స్పీరియన్స్ దిస్ కైండ్ ఆఫ్ ద ఫీలింగ్ అండ్ ఎమోషన్. ఇట్ వాస్ ఫ్రమ్ ద త్రూఅవుట్ ద మూవీ. సో ఎక్కడ మనకి చెప్పడానికి లేదు. అండ్ కమింగ్ త్రూ ద గోపీసుందర్, సో ఒక సోత్ఫుల్ అండ్ ఏమంటాము ఇట్స్ ఒక హార్ట్ టచింగ్ మ్యూజిక్ ఇచ్చాను చెప్పుకోవచ్చు. సో ఇట్స్ ఎ గ్రాండ్ సక్సెస్ టు ద శామ్ అండ్ చై కాంబినేషన్ చెప్పుకోవచ్చు. మీరు మంచి ఫ్యానా? లేదండి, మూవీ యాజ్ ఎ మూవీ లవర్ దిస్ ఇట్స్ టచింగ్ మూవీ. మీరు చూసినా కానీ మీ లవ్ స్టోరీలో మీ పేరు గుర్తొస్తుంది. సో అటువంటి స్టోరీ. ఇట్ వాస్ బ్యూటిఫుల్ క్లైమాక్స్. ఎందుకంటే ఒక మజిలీ అనే సాంగ్లో చూసారా, ఒక మజిలీ ఇంకొక మజిలీ, ఆ సాంగ్ దట్ వాస్ కంటింగ్ అండ్ వాస్ లిరికల్ ఏదైతే ఉందో లిరిక్స్ అనేవి కూడా ఇట్స్ మీనింగ్ఫుల్ లిరిక్స్. ఇట్ వాస్ వెరీ క్లియర్. ఇట్స్ నో క్లమ్జీనెస్ అండ్ నో ల్యాగ్, నథింగ్. ఇట్ వాస్ వెరీ క్లియర్. ఇట్ వాస్ సో హార్ట్ టచింగ్ మూవీ. యా శివ స్టోరీ, స్క్రీన్ ప్లే అండ్ డైలాగ్స్ ప్రతిదీ కూడా ఎక్కడ హడావుడిగా లేదు. సో ఒక మన న్యాచురల్ లైఫ్లో ఒక మూవీలో ఒక మ్యాన్ లైఫ్ జర్నీ ఎలా ఉంటుందో సో కేటగిరీ అండి. It was a family. It was a very decent movie. It was a very decent movie. And Sam and Chai oka family మొత్తం కలిసి చూడాల్సిన మూవీ మజిలీ. అండ్ లేదండి, it was a very decent movie చెప్తున్నాం కదా. సో నాట్ కైండ్ ఆఫ్ దట్ వన్. It was a very decent movie. It was superb. అంటే ఫస్ట్ తనతో స్టార్ట్ అవుతుంది అండ్ it was a different kind of a movie experience. Yes, love story connected with the love story plus sports and it's a hit combination. Alage Majli kuda. So we should not compare this movie to the other movies. It's a different story. Kachitanga andi and ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సినిమాలో మీకు నచ్చిన అంశాలు ఏంటి? సినిమా చాలా బాగుంది. నాగ చైతన్య, సమంత అందరు చాలా బాగా చేశారు. సమంత ఎంట్రీ చాలా బాగుంది. సమంత యాక్టింగ్ చాలా బాగుంది. సినిమా మొత్తం సాంగ్స్ కానీ తమన్ రీ రికార్డింగ్ కానీ మొత్తం స్టోరీ మొత్తం చాలా బాగుంది. క్లైమాక్స్ చాలా ఎమోషనల్ సినిమా. మొత్తం ఫ్యామిలీస్తో చూడొచ్చు. సినిమా చాలా బాగుంది. ఏమై చేసామంటే అది ఆ టైం పీరియడ్లో అది బాగుంది. ఇప్పుడు ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్. సో ఇది కూడా చాలా బాగుంది. సమంత యాక్టింగ్ ఇద్దరు బాగా చేశారు. సాంగ్స్ చాలా బాగున్నాయి. స్టోరీ చాలా డిఫరెంట్, చాలా బాగుంది. సాంగ్స్ చాలా బాగుంది. ప్రియతమ సాంగ్ చాలా బాగుంది. ఏ మూవీ డిఫరెంట్, ఇది డిఫరెంట్ స్టోరీ, చాలా బాగుంది. 4 నాకు నచ్చింది, నేను 4 ఇస్తాను. ఓకే, కామెడీ బాగుంది. లవ్ స్టోరీ. క్లైమాక్స్ కూడా డిఫరెంట్. అంటే పెళ్లి తర్వాత ఫస్ట్ టైం చేశారు, కెమిస్ట్రీ ఎలా ఉంది? బాగుంది. అంత రేంజ్. మూవీ సూపర్. క్లైమాక్స్ ఎలా ఉంది? చాలా బాగుంది, బాగా తీశారు. చాలా బాగుంది. ఓవరాల్గా ఫ్యామిలీ స్టోరీ చాలా బాగుంది. నిన్ను కోరిలా ఏమన్నా అనిపించిందా? లేదు అలాగా నేను లేదు, చాలా బాగుంది. ఆ మూవీ అయితే చాలా బాగుంది. అండ్ సమంత యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది. అండ్ నాగ చైతన్య కూడా. సో లవ్ మేకింగ్ అనేది వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో అండర్స్టాండింగ్ చాలా బాగా చూపించారు. అండ్ స్పోర్టివ్ మూవీ కూడా అండ్ లవ్ మేకింగ్ మూవీ కూడా రెండు ఉన్నాయి. అండ్ రియల్లీ చాలా కాంబినేషన్ చాలా బాగుంది. డైరెక్షన్ అంతా చాలా బాగుంది. క్లైమాక్స్ కూడా ఫినిషింగ్ కూడా చాలా బాగా ఇచ్చారు. సాంగ్స్ అన్నీ సూపర్. రేటింగ్ ఎంత? అవుట్ ఆఫ్ 5 అయితే నేను 4.5 ఇస్తాను.
డైరెక్షన్ కూడా బాగుంది. నాగ చైతన్య సమంత నాగ చైతన్య సూపర్ ఉంది. యాక్టింగ్ బాగుంది. క్లైమాక్స్ ఎలా ఉంది? సూపర్. అంటే ఫ్యామిలీ ఎమోషన్స్ బాగున్నాయి. కెమిస్ట్రీ ఇట్స్ చాలా బాగుంది. అంటే హౌ ఎన్ ఉమెన్ ఎలా చాలా ఇంపార్టెంట్ మెన్కి అనేది చూపించారు చాలా బాగా. మూవీ హిట్ అంటారా? సూపర్ హిట్ బై యాక్చువల్లీ. క్లైమాక్స్ హైలైట్గా చెప్తున్నారు. అసలు ఎలా ఉంది క్లైమాక్స్ అంటే ఈ కైండ్ ఆఫ్ జనరేషన్ వాళ్ళు చూడాలి ఇలాంటి మూవీస్. సో మంచి సోషల్ మెసేజ్ కూడా ఉంది. అంటే ఒక లవ్ ఫెయిల్యూర్ అయినా కానీ నెక్స్ట్ గెయిన్ అయ్యి హస్బెండ్ వైఫ్ బాండింగ్ ఎలా ఉంటుంది అనేది చూపించి. సెకండ్ హీరోయిన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? నాగ చైతన్య అబ్సల్యూట్లీ ప్రభాస్ తర్వాత ఇండస్ట్రీలో నాగ చైతన్య క్యారెక్టర్ వైజ్ కానీ యాటిట్యూడ్ వైజ్ కానీ డౌన్ టు ఎర్త్ పర్సన్ వెరీ గుడ్. సినిమాకి ఎంత రేటింగ్ ఇస్తారు? 4 ఇస్తాను. నేను మొన్ననే సూపర్ డీలక్స్ చూసాను సమంతది. దానికంటే ఇంత బాగా చేసిందని అనిపించింది నాకు. అండ్ ఆబ్వియస్లీ హస్బెండ్తో చేస్తుంది, ప్లస్ ద కైండ్ ఆఫ్ రోల్ డజంట్ ఇన్వాల్వ్ ఎనీ రొమాన్స్. సో అలాంటి రోల్లో కూడా వాళ్ళిద్దరూ దే డిడ్ అబ్సల్యూట్లీ వెల్. అండ్ ఐ థింక్ శివ నిర్వాణ డైరెక్షన్ వైజ్ చూస్తే హీ బ్రాట్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ దెమ్. చైతన్య అంత రిస్ట్రైన్డ్గా చేశాడు. ఫస్ట్ హాఫ్లో చాలా జోవియల్గా చేశాడు, సెకండ్ హాఫ్లో బాగా రిస్ట్రైన్డ్గా చేశాడు. ఇట్ ఈస్ లైక్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ హిస్ యాక్షన్ చూస్తాం. సో ఐ థింక్ చైతన్య కెరీర్లోనే చాలా రోజుల తర్వాత దిస్ గోయింగ్ టు బి ఎ వెరీ గుడ్ మూవీ. ఐ థింక్ మనం తర్వాత దిస్ గోయింగ్ టు బి దట్ కైండ్ ఆఫ్ ఎ మూవీ వేర్ ఇట్ విల్ గివ్ హిమ్ లాట్ ఆఫ్ అప్రిషియేషన్ అని అనిపిస్తుంది. అలాగే సెకండ్ హీరోయిన్ అమ్మాయి చాలా బాగా చేసింది ఫస్ట్ హాఫ్లో. వాళ్ళిద్దరు కెమిస్ట్రీ చైతన్యది అమ్మాయిది కూడా బాగుండింది. మూవీ ఈజ్ కైండ్ ఆఫ్ కొంచెం ప్రెడిక్టబుల్గా ఉంది, బట్ ఐ థింక్ ద మేకింగ్ అండ్ యూనో ద బ్యాక్ డ్రాప్ అండ్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ మ్యూజిక్ బేసికల్లీ అనూప్ రూబెన్స్ చాలా బాగా స్కోర్ చేశాడు. సాంగ్స్ వర్ వెరీ సిచ్యువేషనల్, ఎక్కడ పాట పెట్టాలని లేదు. సో ఐ థింక్ ఇట్స్ గోన్ టు బి ఎ బిగ్ హిట్ ఇన్ బోత్ చైతన్య అండ్ శామ్స్ కెరియర్. క్లైమాక్స్ హైలైట్ అని నేను ఎక్స్పెక్టేషన్స్ వెళ్ళాను. నాకంత హైలైట్ కనిపించలేదు కానీ బట్ ఐ మీన్ టు థింక్ ఆఫ్ ఇట్, ఇద్దరు క్లైమాక్స్లో దేవర్ లైక్ కైండ్ ఆఫ్ అంటే విచ్చలవిడిగా యాక్ట్ చేశారంట చూడండి. సో చాలా రిస్ట్రెయిన్డ్ పర్ఫార్మెన్స్ నుంచి దే బోత్ ఓపెన్ అప్ టువర్డ్స్ ద ఎండ్. ఎస్పెషలీ ద వే చైతన్య సెకండ్ హాఫ్ అంతా చాలా సైలెంట్గా ఉండి సడన్లీ ఓపెన్స్ ఇట్ అప్. అండ్ ఇట్స్ యూజువలీ టఫ్ ఫర్ ఎ గై టు యాక్చువల్లీ యాక్సెప్ట్ హిస్ మిస్టేక్స్ అండ్ టు హిస్ వైఫ్. సో అది చాలా బాగా చూపించాడు ఎండింగ్. ఫస్ట్ హాఫ్లో అమ్మాయి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఆ అమ్మాయిది యాక్చువల్లీ వాళ్ళిద్దరు కెమిస్ట్రీ కూడా నచ్చింది నాకు, చైతన్యది అండ్ ఇంకా అమ్మాయిది. సో మ్యూజిక్ది కూడా అదే, మ్యూజిక్ వాజ్ బిగ్ హైలైట్ ఆల్సో. సో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక చిన్న డౌట్ ఏంటంటే సెకండ్ సినిమా అనేది నిన్ను కోరి నిన్ను కోరి షేడ్స్ ఉన్నాయి మూవీలో, కొంచెం సేమ్ అలాగే ఉంది. దానికంటే బెస్ట్ ఉందా అంటే నేను కంపేర్ చేయను, బికాజ్ బోత్ డిఫరెంట్. అప్పుడైతే ఫస్ట్ కాబట్టి అక్కడ రోల్స్ అవన్నీ నచ్చే, మెచ్యూర్ పర్ఫార్మెన్స్ ఉంది. దానికంటే బెస్ట్ అంటే ఐ వుడ్ సే ఈక్వల్ అని చెప్పొచ్చు, దానికంటే బెస్ట్ అని చెప్పడానికి లేదు. సో బట్ ద హోల్ టోన్ ఆఫ్ ద మూవీ చాలా బాగుంది. చాలా కొంచెం అనూప్ రూబెన్స్ మ్యూజిక్ కానీ లేకపోతే 3.25/5. ఇట్స్ అ గుడ్ మూవీ. కెమిస్ట్రీ అనేది ఇప్పుడు అది కెమిస్ట్రీ ఎప్పుడు వస్తుంది అంటే ఆ సినిమా కథాంశం బట్టి వస్తుంది. చాలా మంచి సినిమా వచ్చింది, తప్పకుండా ఇంకొక మంచి సినిమా ఇస్తారని ఆశిస్తున్నాం. చాలా ప్యూర్ లవ్ స్టోరీ అయినా చాలా మంచి సినిమా, మనం ఎంజాయ్ చేస్తాం. ఒక పెళ్ళైన కొత్త పెళ్ళైతే భార్య భర్తలు ఎట్లుంటారో చాలా మంచి సినిమా. కాకపోతే లవ్ ఫెయిల్యూర్స్ వాళ్ళకి మారి కొత్త పెళ్ళైనా మంచి అటాచ్ అవుతారు వాళ్ళు. ఓకేనా, థ్యాంక్ యూ. జై తెలంగాణ. బాగుందన్న మూవీ, చాలా బాగుంది. చూడడానికి మంచి మెచ్యూరిటీ లెవెల్స్. నాగ చైతన్య సమంత బయట ఆఫ్ స్క్రీన్లో వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అన్నా కానీ ఆన్ స్క్రీన్లో మళ్ళీ దాన్ని చూపించి ఫ్రెష్గా లవ్ చేసినట్టు ఎట్లా చూపించి బాగా చూపించారు. ఓవరాల్గా అంటే మన ఫస్ట్లో ఫెయిల్ అయినా కానీ మళ్ళీ మనకి ఇంకా ఛాన్స్ ఉంది అన్నట్టుగా చూపించారు, బాగా చూపించారు. ఏం మ్యాచ్ చేసావో దీనికి టోటల్లీ కంపేర్ చేయాల్సిన అవసరమే లేదు. ఇది టోటల్ డిఫరెంట్ మూవీ, టోటల్గా డిఫరెంట్ మూవీ. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, రావు రమేష్ బాగా యాక్ట్ చేశారు, సమంత ఎక్స్ట్రాడనరీ యాక్టింగ్ చేసింది. నాగ చైతన్య అయితే కెరీర్లో మంచి యాక్టింగ్ లెవెల్స్ చూపించారు ఈ సినిమాలో. క్లైమాక్స్ వండర్ఫుల్, చాలా బాగుంది, మంచి క్లైమాక్స్ ఇచ్చారు. అంత వల్గారిటీ అట్లా ఏం చూపించకుండా మంచి ఫ్యామిలీ అందరూ చూసి ఎంటర్టైన్మెంట్ చేశారు. నిన్ను కోరికతో పోల్చుకుంటే అంత హై పీరియడ్ చేయకపోయినా కానీ ఇది ఓకే. ఎక్కువ అంతా క్రికెట్ గురించే జరిగింది మొత్తం మూవీ అంతా కూడా. ఆ మజిలీ అనే టైటిల్కి మంచి న్యాయం చేశారు. సినిమా ముఖ్యంగా మనం ఏంటంటే మదర్ క్యారెక్టర్ కొద్దిగా చూపిస్తే అందరం మాట్లాడతాము, కానీ ఫాదర్ క్యారెక్టర్ చాలా బాగా చూపించారు. ఒక తండ్రి ప్రేమ అనేది కళ్ళకు కనిపించింది. ముఖ్యంగా ఏంటంటే
టీనేజ్లో ఉన్నటువంటి ప్రేమ మొదలవుతుంది. కొన్ని కారణాల వల్ల ఆ ప్రేమ విఫలమైతే, ఏదైనా కారణం కావచ్చు, అది దక్కకపోతే నెక్స్ట్ మన జీవితంలో మరొక ప్రేమ అనేది భగవంతుడు ఇస్తాడని ఈ సినిమా చాలా బాగా చూపించారు. ప్రతి పేరెంట్స్ కానీ అమ్మాయి అబ్బాయి కానీ అందరు చూడాలి, యూత్ అందరు చూడాలి. ప్రేమ ఒకటే మన జీవితంలో కాదు, టీనేజ్లో మొదలైన ప్రేమ ఒకటే జీవితం కాదు, తర్వాత చాలా జీవితం ఉంటుంది, అందమైన జీవితం ఉంటుంది, భగవంతుడు ఇస్తాడని చెప్పి చాలా బాగా చూపించారు. అలాగే నాగ చైతన్య గారు కానీ, సమంత గారు కానీ, అలాగే ఆ అమ్మాయి కొత్త అమ్మాయి దివ్య కూడా చాలా అద్భుతంగా నటించారు ఎవరికి వాళ్ళు. ఆ తర్వాత చిన్న పాప క్యారెక్టర్ చేసింది, ఆ పాప కూడా చాలా అద్భుతంగా చేశారు. ఇక సీనియర్స్ మన రావు రమేష్ గారు కానీ, పోసాని కృష్ణమూర్తి గారు కానీ, ఎవరి క్యారెక్టర్కు వాళ్ళు చాలా న్యాయం చేశారండి. ప్రస్తుతం మనం ఏంటంటే మన పక్కన ఇంటి ముందట జరుగుతున్నట్టుగా ఉన్నది సినిమాని కాకుండా చాలా బాగా తీశారండి సినిమా అయితే. సబ్జెక్ట్ చాలా బాగా రాశారు. నేను రేటింగ్ కంటే 5కి 5 ఇస్తానండి. నేను 5కి 5 ఇస్తాను. సినిమాలో నచ్చింది ఏంటంటే మీకు? చాలా విషయాలు ఉన్నాయండి, 1-2 కాదు, నచ్చినాయి చాలా విషయాలు ఉన్నాయి. సామాజిక పరంగా తీసుకున్నా, కుటుంబ పరంగా తీసుకున్నా, డైరెక్షన్ పరంగా తీసుకున్నా, యాక్టింగ్ పరంగా తీసుకున్నా చాలా విషయాలు ఉన్నాయి. ఎక్కడికక్కడ చెప్పాలంటే చాలా బాగున్నాయి. కానీ అది మనము ఎట్లా అంటే పలానా ఫంక్షన్కి వెళ్ళి భోజనం చేసి వచ్చినాం అంటే ఎలా ఉంటుంది, మనం వెళ్ళి భోజనం చేసి వస్తాం ఎలా ఉంటుంది. అలా సినిమా చూసి ఎవరికి వాళ్ళు ఫీల్ అయితే ఆ అద్భుతంగా బాగుంటుంది భోజనం చేసినట్టుగా. కాబట్టి ఇక్కడ విలన్లు అంటూ ఎవరు లేదు, మన జీవితంలో ఇలా జరుగుతుంటాయి అన్నీ. మొదటి ప్రేమ ఒకవేళ ఏ కారణం చేత అయినా కానీ ఫెయిల్ అయితే, జనరల్గా అమ్మాయి ఫెయిల్ అయితేనేమో మనకు తెలుసు బయట ధర్నాలు అవి అన్నీ ఎట్లా చేస్తారు అది, కానీ అబ్బాయి ప్రేమ ఎట్లా తాగి అనేది బాగా చూపించారు, బాగుందండి సినిమా. చాలా బాగుంది, మంచి ఫీల్ గుడ్ మూవీ, మంచి లవ్ స్టోరీ. నిన్ను కోరే మీదకి నాకు ఇది నచ్చింది. నిన్ను కోరే నచ్చలేదు అని కాదు, దాని మీదకి ఇది ఇంకా బాగుంది. భారీగా సూపర్ డూపర్ హిట్ నాగ చైతన్య కెరీర్లోనే అని డాన్ డూండుస్లే చెప్తుంటారు కదా, అలా నేను చెప్పను. కానీ సినిమా ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్లో నేరేషన్ అన్నట్టు అనిపిస్తుంది, కానీ దాంట్లో చాలా స్టఫ్ ఉంది. ఫస్ట్ హాఫ్ కూడా ఊహించుకుని చాలా స్టఫ్ ఉంది. క్యారెక్టర్లు, డైలాగులు, స్క్రీన్ ప్లే, ఆర్ఆర్, సాంగ్స్, అందరి పెర్ఫార్మెన్స్ ప్రతి ఒక్కటి బాగుంది. అందరూ చూడవలసిన సినిమా. వల్గర్టీ కానీ ఎక్కడా లేదు. ఏదో ఈ మధ్యన మరి మూతులు కొరుక్కోవడాలు అవన్నీ ఎక్కువ కదా సినిమాలో, అలాగా ఇందులో ఏమంతా దీనిగా చూపించలేదు. ఫ్యామిలీస్ అందరూ ఉగాదికి వెళ్ళి సినిమాని చూడవచ్చు. మంచి ఫీల్ గుడ్ మూవీ. కంపల్సరీ కళ్ళల్లో నీళ్ళు అయితే కంపల్సరీ తిరుగుతాయి. అంటే క్లైమాక్స్ సినిమాకి హైలైట్. క్లైమాక్స్ బాగా ఏడిపించారు, ఇద్దరు బాగా ఏడిపించారు. ఆ సినిమా చూడాలి భయ్య. స్టోరీ నేను ఏ పాయింట్ లీక్ చేసినా మీరు కనెక్ట్ అవ్వలేరు సినిమాని. అసలు ఆ పాయింట్, ఇలాంటి సినిమాలకు అసలు పాయింట్ అడగకూడదు, ఇది కనెక్ట్ అయ్యే పాయింట్లు కాబట్టి ఇది మనం చెప్తే అక్కడికి వెళ్తే మీకు ఫీల్ ఉండదు. మీరు లవ్ స్టోరీలు ప్రతి ఒక్కరిది లవ్ వస్తుంది, ఫెయిల్ అవుతుంటుంది, తర్వాత మనకు గుర్తు చేసుకుంటాం. లవ్ స్టోరీస్ అన్నీ ఎక్కడో ఒక పాయింట్ కనెక్ట్ అవుతుంటుంది. కానీ నిన్ను కోరేకి దీనికి చాలా తేడా ఉంది. నిన్ను కోరేకి దీనికైతే చాలా తేడా ఉంది. మంచి మంచి లవ్ స్టోరీ. నిన్ను కోరే మీదకి ఇది బాగుంది. మళ్ళీ పెళ్ళైన తర్వాత నాగ చైతన్య సమంత మళ్ళీ ఇప్పుడు పేరయ్యి మనకి ఎక్కడ ఫీల్ కూడా రాదు, అసలు గుర్తే రాదు. సినిమా చూస్తున్నప్పుడు నాగ చైతన్య సమంత ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ రియల్ లైఫ్లో అనేది గుర్తయితే అసలు రాదు. ఎందుకంటే ఆ క్యారెక్టర్ మనం కనెక్ట్ అయ్యాం కాబట్టి ఆ సినిమా బాగా తీసుకెళ్ళాడు. అందరూ చూడవలసిన సినిమా. మంచి ఫీల్ మూవీ, బాగా చూడొచ్చు. నాకు ఇప్పటికీ ఆ ఫీలింగ్తోనే నేను ఉన్నా. అంటే కొన్ని ఫైట్ సినిమాలు చూస్తే మంచి ఒకసారిగా వస్తాం కదా, ఇది ఎక్కడో బాధగా ఉంది. ఆ బాధని కనెక్ట్ చేశారు వీళ్ళు క్లైమాక్స్. ఏదది దేనికి ఎవరు డైరెక్టరా? డైరెక్ట్ ఉపయోగం ఆల్రెడీ ఫస్ట్ మూవీకే ఆయన ప్రూవ్ చేసుకున్నాడు కదా నిన్ను కోరేకే. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఏం అవసరం లేదు, స్టోరీలు పట్టుకోవాలి అంతే. డైరెక్టర్ వన్స్ ప్రూవ్ అయితే కంపల్సరీ ఇంకా అతనికి ఇంకా తిరిగి ఉండదు. బట్ ఏంటంటే స్టోరీలు చూసుకోవాలి. నిన్ను కోరే మీదకి ఇది బెటర్ మూవీ అనే చెప్పొచ్చు. ఎమోషనల్గా బాగా టచ్ అయిందంటారు? చాలా టచ్ అయింది ఎమోషనల్గా. నిన్ను కోరి ఒక 10 minutes టచ్ ఉంటుంది, కానీ ఇది అసలు సెకండ్ హాఫ్ మొత్తం ఎమోషనల్గా ఉంటుంది. ప్రతి సీన్ కూడా వాళ్ళిద్దరు కలిస్తే బాగుందని ఒక ఫీల్తో ఉంటుంది. ఆ డైలాగ్ కూడా అలానే తీసుకెళ్లారు. మంచి చెప్తున్నాను, ఆ ఫీల్ అనేది నాకు ఎప్పటికీ స్టిల్ ఉంది. నాకుందో మిగతా వాళ్ళకి ఉందో లేదని, కానీ నాకైతే బాగా కనెక్ట్ అయ్యింది. ఎక్కడో స్లో నేరేషన్ అనిపించినట్టు ఉన్న సినిమాని బాగా తీసుకెళ్లారు. అందుకని స్పీడ్ తీసుకెళ్ళాలని మనకు అలవాటు పడిపోయాం కదా ఈ కమర్షియల్ మూవీస్, ఫట్ 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 వెళ్ళిపోయినట్టు. దానికి అలవాటు పడ్డాం కాబట్టి అరే అన్నట్టు అనిపిస్తుంది. కానీ మళ్ళీ ఐ థింక్ నాకు తెలిసి ఇంకోసారి నేను సినిమా మళ్ళీ చూస్తాను. నాకు నిన్ను కోరే మీదకి నాకు బాగా నచ్చింది. నిన్ను కోరేకి ఓన్లీ 3 క్యారెక్టర్స్ మీద తీసుకెళ్ళి సెకండ్ హాఫ్ అదొక ప్యాటర్న్.
అంటే లవ్ చేసుకున్న తర్వాత అందరూ చేసుకుంటారు, విడిపోయి మళ్ళీ అదంతా కామన్ లైఫ్లో తీసుకోవడం అనేది అదొక ప్యాటర్న్ వెళ్ళింది. ఇదేంటంటే ఇది ఇంకొక రకంగా ఉంది. దాని మీదకి ఇది స్టోరీ ఉంది. ఫ్యామిలీస్ని బాగా ఎంటర్ చేశారు ఈ సినిమాలో. రావు రమేష్ గారిది, పోసన్ గారిది, వీళ్ళిద్దరు క్యారెక్టర్లు చాలా బాగున్నాయి. హీరో ఫ్రెండ్ రోల్ ఒక అబ్బాయి చేశాడు, అతనిది బాగా తీసుకెళ్లారు. అతనికి లైఫ్ ఉంటుంది, మంచి క్యారెక్టర్ పడతాయి, డైలాగ్స్ బాగున్నాయి, వైజాగ్ స్లాంగ్లో మంచి పంచులు ఉన్నాయి. అవన్నీ బాగా తీసుకెళ్లారు. అంటే ఫైట్స్ కానీ దేనికి కానీ లోటు లేకుండా అన్ని విధాలుగా తీసుకెళ్లారు. ఓవర్గా ఏమీ చేసేలేదు, ఎంతవరకు సినిమాకి అవసరమో అంతవరకు చేశారు. సినిమా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. ఐ థింక్ నేను ఇంకోసారి చూస్తాను. సినిమా చాలా బాగుంది. 3.5, 4 అయ్యొచ్చు. బిలో యావరేజ్ ఏం కాదు. సినిమా హిట్ బాగుంది. కనెక్ట్ అవుతారు, సినిమాని కనెక్ట్ అవుతారు. ముందు ఐ థింక్ నాకు తెలిసి ఒకలాగా టాక్ వచ్చిన రన్నింగ్లో మంచి బాగుంటుంది మూవీ. నేను చెప్తాను కదా, నేను సెకండ్ టైం ఎందుకో నాకు చూడాలనిపించింది. క్లైమాక్స్ బాగుంది, సాంగ్ చాలా ఎలిమెంట్గా ఉంది. ఆ మూవీ చాలా బాగుందన్న, ఎక్స్ట్రాడినరీగా ఉంది. నాగ చైతన్య సమంత కాంబినేషన్ అయితే సూపర్ అసలు మూవీకి. వాళ్ళ మధ్య వచ్చిన సీన్స్ అయితే బాగా కనెక్ట్ అయ్యారన్నమాట. న్యాచురల్గా ఉంది యాక్టింగ్. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత వాళ్ళిద్దరూ చేసిన మూవీ సూపర్ బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు అనమాట. వాళ్ళిద్దరి మధ్య కొన్ని సీన్స్ ఉన్నాయి, చాలా హైలైట్గా నిలుస్తాయి అనమాట. వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉండాలి, వాళ్ళ మధ్య ఎలా ఉంటుంది అనేది దీనికి మెయిన్ రీజన్ బాగా చూపించారు అన్నమాట డైరెక్షన్. ఫస్ట్ హాఫ్లో అంజు అని ఒక హీరోయిన్ చేశారు, తను కూడా చాలా బాగా చేశారు. సెకండ్ హాఫ్లో ఒక చిన్న హీరో క్యారెక్టర్ ఉంది క్రికెటర్ కింద, తను కూడా బాగా చేశారు. పోసాని మురళీకృష్ణ టైమింగ్ కామెడీ చేశారు. రావు రమేష్ గారు ఉన్నారు అనుకోండి, ఒక ఫాదర్ సన్ మధ్య రిలేషన్ ఎలా ఉంటుంది అనేది చాలా బాగా చేశారు అన్నమాట. సాంగ్స్ చాలా బాగున్నాయి, సాంగ్స్ హైలైట్ మూవీకి. తర్వాత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. బోర్ కొట్టే సీన్స్ ఏం లేవు భయ్యా. సెకండ్ హాఫ్ అలా ఫస్ట్ హాఫ్ అంతా లవ్ చాలా బాగుంది. ఆడికి నాగ చైతన్య గారు క్రికెటర్ ఒకరు ఉంటారు, సో లవ్లో పడి క్రికెటర్ అనేది వదిలేస్తారన్నమాట. ఓవరాల్ రేటింగ్ 4 ఇవ్వచ్చు ఈజీగా. క్లైమాక్స్ హైలైట్ ఎందుకంటే ఇప్పుడు సమంత వాళ్ళ మధ్య గొడవ ఉండడం వల్ల నాగ చైతన్య విడిచి వెళ్ళిపోవాలనుకుంటారు. సో లాస్ట్లో ఏడిపోతుంది అందరికీ. అంత బాగా ఎమోషన్ క్యారీ చేశారు నాగ చైతన్య సమంత కూడా. సో దట్ ఈస్ ద హైలైట్ మూవీకి. ఫైనల్ సీన్ అనేది చాలా హైలైట్గా ఉంది. సో ఓవరాల్ మూవీ అయితే చాలా బాగుంది. చిన్న పాప క్యారెక్టర్ బాగా చేశారు, చాలా బాగా చేశారు. చిన్న పాప క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. సాంగ్స్ కూడా బాగున్నాయి. ద బెస్ట్ కంపల్సరీ బ్లాక్ బస్టర్ మూవీ. ఎందుకంటే భయ్యా ఇప్పటిదాకా నాగ చైతన్య చాలా బాగా పర్ఫార్మెన్స్, ప్రతి సినిమాలో బాగా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు, కానీ బ్రేక్ రాలేదు. సో సమంత వచ్చేసి లైఫ్లో బ్రేక్ ఇచ్చారన్నమాట. అంత బాగుంది సినిమా. సో ఫైనల్ ఓవరాల్ మూవీ సూపర్. థ్యాంక్ యూ. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.